హలో గ్యాస్ ఈరోజు మనం మార్కెట్కి వచ్చినాం. మార్కెట్లో ఏమేమి ఉంటాయో ఇక్కడ హైదరాబాద్లో చూపెడతాం. నేను చూడండి ఒకసారి. ఇక్కడ ఒక అమ్మ కూర్చుంది మార్కెట్లో. లాస్ట్ టైం 9:39 అయిపోయింది టైం వచ్చేసి. వెళ్ళిపోతున్నారు అందరూ. టమాటా బాగున్నాయి, బెండకాయ బాగుంది, గోరుచిక్కుడుకాయ బాగుంది. ఫ్రెష్ అయితే టమాటా, క్యాప్సికమ్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. సొరకాయలు, చుక్కుడుకాయ, ఆలుగడ్డ, ఉల్లిగడ్డ. చిన్న 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 మార్కెట్ ఇది. మెడ్చల్ నుంచి లోపలికి 2-3 కిలోమీటర్లు గౌడెలో ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో వచ్చేసి మార్కెట్. చిన్న మార్కెట్. ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందో చూద్దామనేసి వచ్చేసాను. పెద్దగా ఏం లేదు మార్కెట్, చిన్న మార్కెట్ అన్నట్టు. మెడ్చల్ కన్నా తక్కువనే. ఈడ కొద్దిగా పర్లేదు ఫ్రెష్గా ఉన్నాయి కూరగాయలు, వంకాయలు, పొట్లకాయలు, క్యాబేజీ బాగానే ఉన్నాయి కూరగాయలు. తీసుకుంటున్నారు. ఎక్కువ శాతం ఇక్కడ బీఆర్ ఉంటారు ఫ్రెండ్స్. రైతులు కన్నా ఎక్కువ శాతం ఇక్కడ ఏంటంటే బోయినపల్లి మార్కెట్ నుంచి తీసుకొచ్చేసి అమ్ముతూ ఉంటారు. బోయినపల్లి, ఒంటి మామిడి, అక్కడ చాపూర్కి వెళ్ళి తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నట్టు మార్కెట్కి. ఇక తీసుకొచ్చి 10 రోజులు పెడతారు ఫ్రెండ్స్ ఇక్కడ మార్కెట్ అనేది. ఎట్లుంటే సండే ఉంటుంది, మండే ఉంటుంది, ట్యూస్డే, ప్రతిరోజు సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం, ఆది, సోమ ప్రతిరోజు అనేది మార్కెట్ పెడుతూనే ఉంటారు ఇక్కడ. కూరగాయలకైతే కొదవ ఉండదు. కాకపోతే రేట్లు కూడా గట్టినే ఉంటాయి. వాళ్ళు కూడా మార్కెట్ నుంచి తెచ్చి ఒకరోజంతా స్టే చేసి అన్నీ ఎక్కడెక్కడ చేసేసి అమ్మాలి కదా. వాళ్ళు కూడా రిస్కే ఉంటుంది కొద్దిగా. అందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కామన్ ఇక బిజినెస్ అన్నప్పుడు లాభాలు ఉంటాయి, నష్టం ఉంటాయి. ఏదైనా తప్పదు, చేయాలి. ఇక ఈరోజు చేద్దామని చేసిన మార్కెట్ ఎలా ఉండదో చూపెడదామని కొత్తగా. ఇది వచ్చేసి మన ఆటో. మనం ఒక డ్రాప్కి వచ్చి ఉండే, ఆ డ్రాప్ కోసం అని వచ్చాను. మార్కెట్ ఉంటే మార్కెట్ చూద్దామని వచ్చిన.